ఆలయ పవిత్రత మనందరి బాధ్యత అని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో ఆదివారం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ వెలగపూడి ప్రకాష్ రావు గారి ఆధ్వర్యంలో బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి కృష్ణాపురం ఠాణా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వరకు హిందూ సనాతన ధర్మాన్ని రక్షించాలంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రావు గారు నవీన్ కుమార్ రెడ్డిలు మాట్లాడుతూ హిందూ సనాతన బోర్డును ఏర్పాటు చేయాలని, హిందూ దేవాలయాల పరిరక్షణ బాధ్యత ప్రతి హిందూపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ శ్రీ వెలగలపూడి ప్రకాష్ రావు, నవీన్ కుమార్ రెడ్డి, వెలగపూడి నందిని వేణుగోపాల్ మరియు రమాదేవి, జెఎన్ కిరణ్ కుమార్, డేగల మహేష్, రెడ్డి శేఖర్, పుష్ప సుధా తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క హిందూ పైన ఉన్నది. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలను హిందూ దేవాలయాలకు, హిందువులకు మాత్రమే ఖర్చు చేయాలని చెప్పని చట్టం తీసుకురావాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావాలి. ఎందుకంటే ప్రతి భక్తుడు కానుకలు హుండీలో సమర్పిస్తున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా 3,000 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం ఖర్చు పెడతా ఉంటే కానుకలు సమర్పించే ప్రతి భక్తుడికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమాధానం చెప్పాలి. ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు అన్న దాని మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో సమాచార హక్కు చట్టం లేకపోవడంతో ఇష్టానుసారంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా తిరుమల శ్రీవారి సొమ్ముని మంచి నీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తున్నారు.